సఖీ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. కోపం తెచ్చుకోకూడదు, శాంతంగా ఉండాలి అనే నీతి వాక్యాన్ని మనం చిన్నప్పటి నుండి వింటూనే ఉంటాం. ఈ మాటే ఓసారి మా అత్తయ్య గారితో అంటే మహా చెప్పొచ్చావులే, సర్వసంగ పరిత్యాగులు సన్యాసులు అనుకునే మహాపురుషులకే ముక్కు మీద కోపం ఉండేదట. దూర్వాసుడు, గౌతముడు, విశ్వామిత్రుడు అన్నా అన్నా ఎవరినంటే వాళ్ళని కోపంతో శపిస్తూ పోలేదా అన్నారు చిరు కోపంతో. ఆ మాటకి ఎవరు మాత్రం సమాధానం ఇవ్వగలరు చెప్పండి? అభ్యాసం ద్వారా కనీసం కోపాన్ని కంట్రోల్లో కొంతవరకు పెట్టుకోవచ్చంటారు. సరే, ముందు కార్యక్రమం చూడండి, మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం. చూడండి చేయండి కార్యక్రమానికి మీకు అందరికీ స్వాగతం. ఇప్పటి వరకు మనం ఆయిల్ పెయింటింగ్, ఫ్యాబ్రిక్ పెయింటింగ్, ఇలా రకరకాల పెయింటింగ్ ని ఎలా వేసుకోవాలో చూసాం కదా. ఈ రోజు మనం చక్కగా థ్రెడ్ పెయింటింగ్ ని ఎలా వేసుకోవచ్చో చూద్దాం. ఇది మనం చక్కగా ఫ్యాబ్రిక్స్ మీద వేసుకోవచ్చండి. ఇది చూపించడానికి మనతో ఉన్నారు ఎక్స్పర్ట్ శ్రీమతి లావణ్య గారు. హాయ్ లావణ్య గారు. హాయ్ షీలా. మరి ఈ రోజు మన సకులకి థ్రెడ్ పెయింటింగ్ ఎలా వేసుకోవాలో చెప్తా అన్నారు కదా. అవునండి. అయితే ఇది ఎలాంటి పెయింటింగ్స్ తో వేసుకోవచ్చు? ఫ్యాబ్రిక్ పెయింటింగ్ తో వేయొచ్చు, ఏ కలర్స్ అయినా యూజ్ చేయొచ్చు. ఓకే, మరి అయితే ముందుగా దీనికి కావాల్సిన మెటీరియల్ చెప్తారా? ఫ్యాబ్రిక్ కలర్, థ్రెడ్, ప్లెయిన్ క్లాత్, బ్రష్, సీజర్, ఒక ప్లెయిన్ కార్డ్. ఓకే లావణ్య గారు, స్టార్ట్ చేస్తారా మరి? ఓకే, చేద్దాం. మామూలుగా ఫస్ట్ ప్లెయిన్ కార్డ్ తీసుకొని ఓకే, మనకు నచ్చిన డిజైన్ లో పెన్సిల్ తో డిజైన్ చేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్ గా కట్ చేయొచ్చు. ఓకే, ఓన్లీ ప్లెయిన్ కార్డ్, వెడ్డింగ్ కార్డ్స్ అలా ఉంటాయి కదా ఇంట్లో, అవి తీసుకొని దీనికి డిజైన్ తో ఏదైనా మనకు నచ్చిన విధంగా డిజైన్ కట్ చేసుకొని అంటే వేవ్స్ లాగా కట్ చేస్తున్నారు ఇప్పుడు మీరు? ఇప్పుడు ఎలాంటి ఫ్యాబ్రిక్ మీద చూపిస్తున్నారు? అయితే బనియన్ క్లాత్ మీద చూపిస్తున్నాను. ఓకే, మామూలుగా షర్ట్స్, టీ షర్ట్స్ మీద, ప్లెయిన్ షర్ట్స్ మీద, కాటన్ మీద, దేని మీదైనా చేయొచ్చు. ఓకే, మనం డ్రెస్సెస్ మీద, శారీస్ మీద కూడా చేసుకోవచ్చు. కాకపోతే మామూలుగా అందరూ డ్రెస్సెస్, శారీస్ చేసుకుంటారు. జెంట్స్ కు వెరైటీగా ఉండడానికని నేను షర్ట్స్ మీద చూపిస్తున్నాను. ఓకే, ఇలా మనం కట్ చేసుకోవాలి, ఎడ్జెస్ ని డిజైన్ కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్నాం. ఇంకా హెవీగా కావాలంటే ఇంకా వేరే డిజైన్స్ కూడా, చాలా డిజైన్స్ మనకు నచ్చినట్టుగా ఏ డిజైన్ అయినా కట్ చేసుకోవచ్చు. ఇది ఒక డిజైన్. ఓకే, ఒక 2-3 వెరైటీస్ చూపిస్తారు అయితే మాకు ఈ డిజైన్స్ లో? ఒక డిజైన్ లో 2-3 చూపిస్తానండి. ఓకే, ఇదంతా కట్ చేసుకుని డివైడ్ చేసేద్దామా? డివైడ్ చేసేసి ఇలా కట్ చేసుకున్న తర్వాత దీన్ని మనం క్లాత్ మీద పెట్టి ప్రింటింగ్ చేయడమే. మనం బార్డర్ లాగా కావాలంటే బార్డర్ లాగా చేయొచ్చు, లేదు మిడిల్లో అక్కడక్కడ అంటే అక్కడక్కడ చేయొచ్చు. ఇది మాత్రం ఫస్ట్ కరెక్ట్గా సెట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలా సెట్ చేసిన తర్వాత దీని మీద థ్రెడ్ తీసుకొని మామూలుగా పెయింటింగ్, ఫ్యాబ్రిక్ పెయింటింగ్ ఉంటుంది కదా, దాన్ని కలర్ వాటర్ మిక్స్ చేసి లైట్గా ఒక బౌల్లో తీసుకోవాలి. డైరెక్ట్ యూజ్ చేస్తే థిక్గా పడుతుంది, కలర్ వాష్ చేసినప్పుడు ఏమైనా పీసెస్ లాగా వెళ్ళిపోతుంటుంది కదా. ఇలా అయితే మనం క్లాత్ లో ఫిక్స్ అయిపోతుంది. ఏంటి, వాటర్ కలిపితేనా? లైట్ గా 1 or 2 drops లైట్ గా కలపాలి. డ్రాప్స్ అంతా తీసుకోవాలి కానీ ఎక్కువగా తీసుకుంటే వెళ్ళిపోతుంది కలర్. ఇప్పుడు కలర్ దీంట్లో బౌల్లో తీసుకున్నాం కదా, దాన్ని థ్రెడ్ తో ఇలా ప్రెస్ చేసి, దారం అంటే మరీ సన్నగా ఏమి లేదండి, పూలు వెళ్ళడానికి మనం ఎలాంటి దారం అయితే యూజ్ చేస్తామో సేమ్ అంత లావుగా ఉన్న దారాన్ని ఇక్కడ యూజ్ చేస్తున్నారు, కాకపోతే బ్లాక్ కలర్ లో యూజ్ చేస్తున్నారు. దీన్ని ఇలా ప్రెస్ చేయడమే. చాలా ఈజీ అండి, చిన్నపిల్లలు కూడా ఇంట్లో చేసుకోవచ్చు. ఇప్పుడు సమ్మర్ కాబట్టి వాళ్ళకు కూడా హాలిడేస్కి స్పెషల్గా వాళ్ళ టీ షర్ట్స్ మీద కానీ, వాళ్ళ షర్ట్స్ మీద కానీ ఇంట్లో టైం పాస్కి మంచిగా చేసుకోవడానికి ఉంటుంది. వాళ్ళు ప్రిపేర్ చేసుకున్నట్టుగా ఉంటుంది. ఇంకా వాళ్ళ నేమ్స్ అవన్నీ కూడా వాళ్ళు ఇలాగే కట్ చేసుకుని అందులో ఈ కలర్ని ఇలా ఫిల్ చేసుకోవచ్చు. పేపర్స్ అనేవి అసలు ఎక్కడ మూవ్ అవ్వకుండా చూసుకోవాలి.
మామూలుగా శారీస్ మీద కూడా చేసుకోవచ్చు, డ్రెస్సెస్ మీద కూడా చేసుకోవచ్చు. కాకపోతే అందరూ డ్రెస్సెస్ శారీస్ కామన్ కదా. ఇప్పుడు జెంట్స్ కి కూడా ఇదైతే స్పెషల్ గా ఉంటుంది, అందుకని ఇలా చేస్తున్నాను. ఇది ఇంచుమించు మన బ్లాక్ ప్రింటింగ్ ఎలా ఉంటుందో అలాగే అనిపిస్తుంది. అక్కడ బ్లాక్స్ యూజ్ చేస్తాము, ఇక్కడ థ్రెడ్ యూజ్ చేస్తున్నారు, అంతే కదా? అంతే అండి. ఓకే, ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ సేమ్ ఓకే, ఇలాగా సెట్ చేసి దాని కంటిన్యూషన్ చేయాలి. మనం కలర్ ఎక్కువ తీసుకుంటే చాలా డార్క్ వస్తుంది, అందుకోసం అని చెప్పి నేను లైట్గా తీసుకుంటున్నాను. మనకు కావాల్సినంత కలర్ ఆరిపోతుంది కూడా కాబట్టి ఎప్పటికప్పుడు తీసుకుంటే ఇది ఇలా బార్డర్ లాగా వచ్చేసింది. మనకు మిడిల్లో కావాలంటే మిడిల్లో కూడా చేసుకోవచ్చు. ఇది డిజైన్ సింపుల్ గా అనిపిస్తుంది, ఇంకా హెవీగా కావాలి అనుకుంటే మళ్ళీ ఇదే డిజైన్ మళ్ళీ పైగా ఇలా చేస్తూ మళ్ళీ సేమ్ ప్రాసెస్ యూజ్ చేస్తూ మళ్ళీ చేసుకుంటూ వెళ్ళొచ్చు. మనకి ఇలాగే సింపుల్ గా కావాలి అనుకుంటే ఇలాగే వదిలేసేయచ్చు, ఒక లైన్ సరిపోతుందంటే వదిలేయచ్చు. లేదు ఇంకా మిడిల్ అక్కడక్కడ కావాలంటే ఇక్కడ పీసెస్ కూడా ఉన్నాయి కదా, దీన్ని కూడా ఇలా పెట్టి అక్కడక్కడ లైట్ గా. ఓకే, దీంతో ఫ్లవర్స్ లాంటివి అలాంటివి కూడా మనం వేసుకోవచ్చు. ఫ్లవర్స్ ఏ డిజైన్ అయినా మనకు నచ్చిన డిజైన్ కటింగ్ చేసి ఇలా చేసుకోవచ్చు. ఈ మిడిల్ లో ప్లెయిన్ ఉంటుంది, అవుట్ సైడ్ డిజైన్ వస్తుంది. ఓకే, ఓకే, ఈ విధంగా మాకు శారీ అనుకుంటే ఇప్పుడు చూపిస్తున్నారు కదా, ఇలా మనం మొత్తం శారీ అంతా కూడా ఫిల్ చేసుకుంటే బాగుంటుంది. ఓకే లావణ్య గారు, బాగుంది. మరి ఇలా తయారు చేసిన తీసుకుని వచ్చారా? అవునండి, ఇలా నేను షర్ట్ మీద చేసి తెచ్చానండి. ఓకే, ప్లెయిన్ షర్ట్ మీద. మనం మామూలుగా బయట కొంటే ప్లెయిన్ ఉంటుంది, డిజైన్ కావాలి అనుకుంటే ఇలా ఇంట్లో మనం తయారు చేస్తే మనం చేసిన ఫీలింగ్ ఉంటుంది, తర్వాత కొద్దిగా డిఫరెంట్ గా ఉంటుంది. ప్లెయిన్ కి బదులుగా కొంచెం డిజైన్ ఉంటుంది. ఓకే, ఈ షర్ట్ కూడా చిన్న బార్డర్ ఇచ్చాను. ఓకే, సేమ్ సెంటర్ లో కూడా స్క్వేర్ డిజైన్ ఇచ్చి సెంటర్ లో చిన్న ఫ్లవర్ లాగా పెట్టారు. అవునండి. ఓకే, లైన్స్ లాగా ఇవన్నీ కూడా లైన్స్ లాగా వచ్చాయి కదా, స్ట్రైట్ గా కట్ చేసి స్ట్రైట్స్ లాగా కట్ చేసి పెట్టారు. ఓకే, అలాగే ఇలా షర్ట్ కి హ్యాండ్స్ కూడా చేస్తాను, హ్యాండ్స్ మీద కూడా. ఓకే అండి, అయితే ఇలాంటి షర్ట్స్ మీద, టీ షర్ట్స్ మీద, డ్రెస్సెస్ మీద, శారీస్ మీద కూడా వేసుకోవచ్చు. అయితే ఇలా చూస్తే ఏంటంటే ఇది పెయింటింగ్ ఎలా వేసారా అనిపిస్తుందండి. అంటే థ్రెడ్ తో వేసారు కనుక దీన్ని బ్రష్ తో వేయలేము. అంటే ఈ లైన్స్ అనేవి బ్రష్ తో చాలా రాదు కూడా, అయితే థ్రెడ్ తో వేయాల్సిందే ఇది. అవునండి. ఓకే అండి, బాగుంది. చూసారు కదండి, థ్రెడ్ తో కూడా చక్కగా మనం పెయింటింగ్ వేసుకోవచ్చు. అచ్చు ప్రింటింగ్ లాగే ఉంటుంది, చాలా త్వరగా కూడా అయిపోతుంది. థ్యాంక్ యూ లావణ్య గారు, మంచి ఐడియాని మా సక్కులతో షేర్ చేసుకున్నారు. వెల్కమ్ అండి.